హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కరుణాస్ కుకింగ్ ఛానల్. ఈరోజు రెసిపీ పండు మిరపకాయ టొమాటో పచ్చడి. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది. కరుణాస్ కుకింగ్ ఛానల్లో రకరకాల రోటి పచ్చళ్ళు ఆల్రెడీ పోస్ట్ చేశాను, ట్రై చేసి చూడండి. ముందుగా ప్యాన్లోకి 2 గరిటెల వరకు నూనెని వేడి చేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. మెంతులు దోరగా వేగిన తర్వాత దీనిలోకి కట్ చేసుకున్న టొమాటోలు 4-6 పండు మిరపకాయలు వేసుకోవాలి. ఇంకా 4 రెమ్మల వరకు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు పోపులో వేసాము అంటే తీసేస్తూ ఉంటాం కదా, అందుకని ఇలా పచ్చళ్ళలో వేసేసుకుంటే హెల్త్కి కూడా మంచిది. ఇంకా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, చిన్న ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు. టొమాటో పులుపు ఉన్నా కానీ చింతపండు పులుపు కొంచెం వేసుకోవాలి. 10 వరకు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని కలుపుకోవాలి. అన్నిటిని కూడా ఒకేసారి వేసేస్తున్నాం కాబట్టి పచ్చడి తయారీ విధానం కూడా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. అన్నిటిని కూడా ఒకసారి గరిటతో కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసుకుని గరిటతో కలుపుకుంటూ ఉండాలి. టొమాటో ముక్కలు బాగా మెత్తబడేంత వరకు మగ్గనివ్వాలి. ఈ విధంగా టొమాటో ముక్కలు మెత్తగా గుజ్జులాగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు చల్లారిన టొమాటో పండుమిర్చిని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. రోలు ఉంటే రోటిలో రుబ్బుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు తక్కువైనట్టయితే ఇంకొంచెం వేసుకుని రుబ్బుకోవచ్చు. కారం తగ్గినట్టయితే పోపులో ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. టొమాటో పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసం ప్యాన్లోకి 2 టీ స్పూన్ల వరకు నూనెని వేడి చేసుకుని, నూనె బాగా కాగిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 10 వరకు ఒలిచిన వెల్లుల్లి రెమ్మలు, ఇంకా 2 ఎండుమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోవాలి. ఇంకా ఇష్టపడే వాళ్ళు 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకోవచ్చు. పోపు ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. ప్యాన్కి ఉన్న వేడికి కరివేపాకు చక్కగా ఫ్రై అయిపోతుంది. వేడి వేడి పోపు పచ్చడిలోకి వేసేసుకుంటే టొమాటో పండుమిరపకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.